గుడ్ మార్నింగ్ టు ఆల్. మా లాస్ట్ క్లాస్లో మనం 14 గ్రూప్ ప్రాపర్టీస్ యొక్క ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేసామండి. ఏంటమ్మా 3 కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ చూస్తాం. దే ఆర్ అటామిక్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసామండి. దెన్ మనం నెక్స్ట్ 14th గ్రూపులో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయాలండి. జనరల్గా మనకి 14th గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్లో ద లీస్ట్ ఎలిమెంట్ ఈజ్ కార్బన్. ఈ కార్బన్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ రిమైనింగ్ ఎలిమెంట్స్ తో ఇది ఏ విధంగా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది అనేటువంటి విషయాలు చూద్దాం. is anomalous behavior of carbon. Anomalous behavior means when compared to all the elements present in the 14th group, the carbon is having a different type of characteristic. Here, why? Because it is atomic number of that carbon is very less. That means atomic number of carbon is 6. That's why the electron configuration of that carbon is 1s2, 2s2, 2p2. Here, in the carbon there is no d and f orbitals. Lack of d and f orbitals, which is not obey the octet rule. ఆక్టేట్ రూల్ ఏదైతుందో దాంట్లో ఇది ఒబే చేయవలసినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే దీని యొక్క అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ లో ఓన్లీ s అండ్ p ఆర్బిటల్స్ మాత్రమే ఉన్నాయి. ఆక్టేట్ రూల్ ఒబే చేయాలంటే దానికి d అండ్ f ఆర్బిటల్స్ కావాలి. కాకపోతే ఇది ఒబే చేయడానికి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్స్ దీంట్లో లేవు కాబట్టి ఇది ఒబే చేయలేదు. ఇంకా దీని యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే when compared to all the elements, carbon is having high electronegativity. It is different because of due to high electronegativity. High electronegativity when compared to all the remaining elements. Electronegativity and high ionization energy, high ionization energy, high ionization energy, and small in size, small in size. ఇవి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో 14 గ్రూప్ తో రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ తో పోల్చినట్లయితే దీనికి ఈ యొక్క ఎక్స్ట్రా ఫీచర్స్ అనేటువంటి ఉండడం జరిగిందండి. అందువల్ల ఇది వాటితో కంపేర్ చేసినట్లయితే ఇది ఇంకా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఆ డిఫరెంట్ గా బిహేవ్ చేయడం వల్ల దీనికి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇట్ ఫార్మ్స్ మల్టిపుల్ బాండ్స్. మల్టిపుల్ బాండ్స్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది. ఈ మల్టిపుల్ బాండ్స్ అనేటువంటిది ఎలా ఫామ్ చేస్తుంది అంటే which is having valency tetravalency. టెట్రావాలెన్సీ అనేటువంటి ఉంటుంది. టెట్రావాలెన్సీ ఉండడం వల్ల ఏంటంటే ఇది +4 ఆక్సిడేషన్ స్టేట్ లోనే ఎక్కువగా సెట్ అవుతుంది. ఇక్కడ దీనికి ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏంటి అనేటువంటి చూసినప్పుడమ్మా ఇక్కడ ఈ లక్షణాలు ఉండడం వల్ల అది కొద్దిగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఆ డిఫరెంట్ గా బిహేవ్ చేయడంలో ఏమేమి విషయాలు ఉంటాయి అనేటువంటిది మనం 1 by 1 డిస్కస్ చేసినట్లయితే ఇట్ షోస్ మల్టిపుల్ బాండ్స్ విత్ electronegativity elements. That means which forms multiple bonds. Multiple bonds means which is forms single bond,
double bond and triple bond also. All the bonds are formed with carbon atom. ఈ యొక్క కార్బన్ తప్ప ఏ ఎలిమెంట్ కూడా ఈ రకమైనటువంటి ప్రాపర్టీ లేదండి. ఎలా ఫామ్ చేస్తుందంటే ఆ మల్టిపుల్ బాండ్స్ అనేటువంటివి కార్బన్ కి మధ్యలో కావచ్చు, ఇలా లేకపోతే కార్బన్ కి మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ కి అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ కార్బన్ లోకి నైట్రోజన్ ఉన్నట్లయితే ట్రిపుల్ బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. కార్బన్ కి ఆక్సిజన్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి డబుల్ బాండ్ ఫార్మేషన్ ఉంటుందండి. ఈ కార్బన్ ఏం చేస్తుందంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా సింగిల్ బాండ్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి. బట్ కార్బన్ ఏం చేస్తుంది, దానికి ఉన్నటువంటి అన్ని బాండ్స్ ఫామ్ చేస్తుందండి. ఎలాగా సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది, డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది, ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇలాగా ఈ ఒక్క లక్షణం దీనికి తప్ప దేనికి లేదండి. దాని తర్వాత చూసినట్లయితే which is having extra features, it forms allotropes. Allotropes ఫామ్ చేస్తుంది. దాంతో పాటు క్యాటనేషన్ కూడా ఫామ్ చేస్తుంది. క్యాటనేషన్ మనకి ఇది ఏవైతే ఉన్నాయో దీనికి తెలియాలండి. ఎల్లోట్రోప్స్ అంటే దీనికి సంబంధించి ఒక ప్రాపర్టీ దట్ ఈస్ ఎల్లోట్రోపీ అనేటువంటి తెలియాలి. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ వచ్చినాయి. ఎల్లోట్రోపీ మీన్స్ existence of an element in a different physical forms and having the same chemical properties. Allotropy definition ఏంటంటే existence of an element in different physical forms, and having same chemical properties. Is called allotropy. Properties is called allotropy. అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ అనేటువంటిది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందండి అనేటువంటి దాన్ని చూసినట్లయితే డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ అండ్ హ్యావింగ్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ గా డిఫరెంట్ గా ఎగ్జిస్ట్ అయినప్పటికీ కూడా మనకి వాటి కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి సేమ్ ఉన్నట్లయితే అటువంటి ఫినామినా ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఎల్లోట్రోపీ. ఇలా ఎల్లోట్రోపీ ఉన్నట్లయితే వాటిని ఫామ్ చేసేటువంటి ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ ఎల్లోట్రోప్స్. హియర్ ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ ఆర్ allotropes of carbon. Allotropes of carbon are diamond and graphite, which is very important. 2 marks question. Here the question is, it is what is allotropy? Write the crystalline allotropes of carbon. Allotropy means existence of an element in different physical forms and having same chemical properties is called allotropy. Here crystalline allotropes of carbon. Here crystalline allotropes of carbon are diamond and graphite. This is the extra feature for that carbon atom. కార్బన్ చూసినట్లయితే ఈ రకమైనటువంటి ప్రాపర్టీ అనేటువంటిది దానికి ఉంటుంది. దెన్ crystalline allotropes of carbon and diamond. The allotropes of carbon are diamond and graphite. These are very important 2 components. ఇది ఒక ప్రాపర్టీ. జనరల్ గా మనం దీనికి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని అనుకున్నామంటే 3 ప్రాపర్టీస్. ఏంటది? ఒకటి ఎల్లోట్రోపీ,
సెకండ్ వన్ క్యాటినేషన్ అన్నాం కదా. క్యాటినేషన్ అంటే సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ సెకండ్ ప్రాపర్టీ, దట్ ఈస్ ఫస్ట్ ప్రాపర్టీ ఎలిమెంట్రోపీ, సెకండ్ ప్రాపర్టీ catenation. Catenation means self linkage of an atom or element. Self linkage of an atom to form chains, rings and branches. Self linkage of an atom to form chains, rings and branches is called catenation. క్యాటినేషన్ అంటే ఏదో ఒక ఎలిమెంట్ అనేటువంటిది ఒక చైన్ లా కానీ లేకపోతే రింగ్స్ లా కానీ లేకపోతే బ్రాంచెస్ లా కానీ ఇలా మనకి ఫామ్ అయ్యేటువంటి ఏదైతే ఒక ఫినామినన్ ఉందో ఆ ఫినామినన్ ఏమంటామంటే క్యాటినేషన్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ ఇలాగా దానికి ఎలిమెంట్స్ అనేటువంటి అన్ని కూడా ఇలా చైన్ కింద ఫామ్ అవుతుంది. ఏ ఎలిమెంట్ కూడా ఈ రకమైనటువంటి ఫీచర్ లేదా, ఓన్లీ ఈ రకమైనటువంటి ఫీచర్ దేని ఉందంటే ఓన్లీ కార్బన్ ఆటమ్ మాత్రమే పాజిటివిటీ ఉంది. ఇలా కార్బన్ ఆటమ్స్ ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అయ్యి ఇలాగా చైన్స్ కింద కానీ లేకపోతే ఇలా రింగ్స్ ఫార్మేషన్ లో కానీ ఇలా ఇట్ మే బి ఏరోమాటిక్ ఆర్ ఎలిఫాటిక్ రింగ్స్ లేకపోతే బ్రాంచెస్ లో కానీ, బ్రాంచెస్ అంటే ఇలా ఈ రకమైనటువంటి ఫార్మేషన్ జరుగుతుంది. సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ an atom to form, combine to form లేకపోతే సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ an atom to form chains, rings or branches. This phenomenon is called catenation. To form here which is a chain form, which is a ring form and which is branched form. ఇలాగా ఒక కార్బన్ మాత్రమే దాంట్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది రిమైనింగ్ అదర్ కార్బన్తో ఇలా బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అందువల్ల ఈ యొక్క ప్రాపర్టీ దీనికి తప్ప ఇంకా ఏ ఎలిమెంట్ కూడా ఈ రకమైనటువంటి ప్రాపర్టీ అనేటువంటిది లేదు. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏమనుకున్నామంటే ఇది ఆక్సిడేషన్ స్టేట్స్ వచ్చి +4 ఉంటుంది అనుకున్నాం. మల్టిపుల్ బాండ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఫామ్ చేస్తుందని చెప్పుకున్నాం. దెన్ ఈ యొక్క 14 గ్రూప్ ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఉందండి. దట్ ఈస్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. Inert pair effect means reluctance of an ns electrons. Inert pair means reluctance of ns electrons. Reluctance of ns electron to participate in any chemical reaction is called inert pair effect. Here the meaning of this one is inert pair effect means reluctance of ns electrons. అంటే reluctance means not interested in. అంటే కెమికల్ బాండ్ ఫార్మేషన్ కి ns ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మనకి బాండ్ ఫార్మేషన్ కి ఇంట్రెస్ట్ చూపకపోతున్నట్లయితే అటువంటి ఒక ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటారు. ఇది యాక్చువల్గా నిన్న మనకి ఒక క్లాస్ లో అరేంజ్ అయిందండి. ఇది ఏంటంటే కాంప్లెక్స్ ఫార్మేషన్ లో PbI4 అనేటువంటిది ఫామ్ అవ్వదు.
ఎందుకు ఫామ్ అవ్వలేదు అంటే ఇక్కడ పీబీ అనేటువంటిది +2 లోనే ఉండడానికి ట్రై చేస్తుంది తప్ప +4 ఆక్సిడేషన్ స్టేట్ లో ఇది తక్కువగా ఉంటది. ఇలా తక్కువగా ఉండడం వల్ల ఏంటి P+2 అంటే ఈ NS ఎలక్ట్రాన్స్ ఏవైతే యాక్చువల్ గా దీని యొక్క అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటదంటే ఇట్ ఈస్ 6s2 6p2 అమ్మ. ఇది 6p లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్స్ ని లాస్ అయిపోయి +2 స్టేట్ లో రావడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది తప్ప ఈ 6s ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. దట్స్ వై ఇన్ ది కేస్ ఆఫ్ PbI4 ఇట్ ఈస్ నాట్ ఫార్మ్డ్. ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే PbI4 is not formed by అని అడిగినట్లయితే ఇక్కడ మనం రీజన్ లా ఇచ్చాను. PbI4 complex is not formed because of 6s electrons are not interested to participate in chemical reaction. That's why only p electrons are involved. That's why PbI4 is not formed అని రాసినట్లయితే మనకి అది 2 మార్క్స్ కి వచ్చినాయి. ఈ చార్ట్ లో చూసినట్లయితే మీకు నేను మాట్లాడినవన్నీ కూడా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ కార్బన్ అనేటువంటి చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మొత్తం చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది ఏంటంటే కార్బన్ అండి. అది అండ్ ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఈ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కాంపౌండ్స్ గురించి మాట్లాడాలి. దాంతోపాటు దీనికి ఎల్లోట్రోప్స్ క్రిస్టలిన్ రెండు ఉన్నాయి. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఉందండి, దట్ ఈస్ ఫ్లోరెన్స్. ఫ్లోరెన్స్ అనేటువంటిది ఇంకో దాన్ని కూడా ఫామ్ చేస్తుంది. ఫ్లోరెన్స్ కూడా ఫామ్ అవుతాయి. ఆ ఫ్లోరెన్స్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే మీరు ఆల్రెడీ అన్ని కూడా 10th క్లాస్ లెవెల్లో స్టడీ చేసినాయండి. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇవి డైమండ్ అండ్ గ్రాఫైట్ అండ్ ఫ్లోరెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డీటెయిల్గా కూడా మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవడం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఇది డైరెక్ట్గా 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చూసుకుంటే సరే అండి. ఈ రోజు క్లాస్లో మనం ఓవరాల్ ఫైనల్గా డిస్కస్ చేసినటువంటి అంశాలు అనేటువంటి ఒకసారి చూసినట్లయితే మనం దేని గురించి మాట్లాడామంటే యాక్చువల్గా ఇక్కడ ఒకసారి ఓవరాల్గా చెప్తానండి, అది చూడండి. ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ కార్బన్ అనేటువంటి దాని గురించి మాట్లాడుకున్నాం. అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోల్చినట్లయితే 14th గ్రూప్ లో కార్బన్ కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉందనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నానండి. దీనికి ఇంపార్టెన్స్ వచ్చింది. దేనికి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ రీజన్స్ ఏమమ్మా రీజన్స్ విచ్ ఇస్ లెస్ అటామిక్ నెంబర్. అంటే 14th గ్రూప్ ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి అన్నిటిలో ఇది చిన్నది. less atomic number, small in size and high electronegativity and high ionization energy. ఈ యొక్క ప్రాపర్టీస్ వల్ల దానికి ఒక 3 ప్రాపర్టీస్ వచ్చాయని చెప్పుకున్నాం. ఏంటా ప్రాపర్టీస్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఎల్లోట్రోపీ అనేటువంటిది ఒక ఫినామినన్ అండి. తర్వాత క్యాటనేషన్ ఒకటి అండ్ మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్ అమ్మ. మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్ లో చెప్పాం కదా, ఇలాగా మనకి మల్టిపుల్ బాండ్స్ అంటే ఆ కార్బన్ అనేటువంటిది సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది, డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది, ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ యొక్క కార్బన్ తప్ప ఈ లక్షణం ఏ ఎలిమెంట్ కి లేదు. దాంట్లో ఫస్ట్ ఎల్లోట్రోపీ గురించి చూస్తాం. ఫస్ట్ ఏంటది ఎల్లోట్రోపీ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఎలిమెంట్ అనేటువంటిది డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ లో ఎగ్జిస్ట్ అయ్యి, ఫిజికల్ ఫార్మ్స్ అంటే భౌతికంగా డిఫరెంట్ గా ఉంటూ ఒకే కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం? ఎల్లోట్రోపీ అని చెప్పాం. ఈ యొక్క ఎల్లోట్రోపీలో ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎల్లోట్రోప్స్ అన్నాం. ఈ యొక్క కార్బనేట్ ఎల్లోట్రోప్స్ ఏంటండి? డైమండ్, గ్రాఫైట్ అని చెప్పాం. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ వచ్చి క్యాటనేషన్. క్యాటనేషన్ అంటే సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ an atom టు ఫార్మ్ చైన్స్, రింగ్స్ అండ్ బ్రాంచెస్ ఎక్స్ట్రా. అంటే ఒకే ఎలిమెంట్ అనేటువంటిది సెల్ఫ్ లింకేజ్ అవుతుంది, అంటే తనకు తనగా లింక్ అవుతుంది. లింక్ అయ్యి ఇలా చైన్స్ కానీ రింగ్స్ కానీ బ్రాంచెస్ కానీ ఫార్మ్ చేసినట్లయితే ఇటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే క్యాటనేషన్ అన్నాం అండి. నెక్స్ట్ వచ్చి మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్ ఆల్రెడీ చెప్పిందే. ఇంకా దీంట్లో చిన్న టాపిక్ ఏంటంటే ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనేటువంటి చెప్పాలి. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే
ఈ NS ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోతే అటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అని చెప్పాం. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే లెడ్ అయోడైడ్ అనేటువంటిది ఏదైతే టెట్రాహైడ్రైడ్ ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఇది +2 లోనే ఉండడానికి ఇష్టపడుతుంది తప్ప +4 గా జరగదు. ఎందుకంటే ఓన్లీ p ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ప్రొవైడ్ చేస్తుంది కానీ 6s ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవ్వవు. అందువల్ల ఇది ఫామ్ అవుతుందని చెప్తాను. ఎలా అయినా చెప్పాం కదా, here PbI4 is not formed because of due to the inert pair effect of 6s2 electrons. 6s2 ns ప్లేస్ లో ఏమంటది ఇక్కడ 6s2 electrons అనేటువంటి బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్. ఇది క్లాస్. నెక్స్ట్ ఇల్లోట్రోప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నట్లయితే మనకి యొక్క చాప్టర్ అనేటువంటిది అయిపోద్దండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ వచ్చినమ్మా. ఏదైతే ఉందో దాని గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.